కరోనాతో చనిపోయిన బీజేపీ నేత బాజోజీ భాస్కర్ సంతాప సభ మెట్పల్లిలోని నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించారు. కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహారాష్ట్ర మాజీ గవర్నర్, మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరావు, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు స్థాయికి ఎదిగిన భాస్కర్ చేసిన సేవలను కొనియాడారు. महाराष्ट्र पूर्व गवर्नर, केंद्र मंत्रिवर्युలు, भारतीय जनता पार्टी ఈ ప్రాంతంలో ఒక బలమైన పునాది స్థాపించిన వ్యక్తి శ్రీ విద్యాసాగర్ రావు, జిల్లా అధ్యక్షులు మురపల్లి సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ గారు, రామచంద్రయ్య గారు, ఇక బాజోజీ భాస్కర్ గారు ఆయన ప్రథమ వర్ధంతికి కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. కరెక్ట్గా 4.5 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో నేను వచ్చినప్పుడు పార్టీలో ఈ ప్రాంతంలో జగిత్యాల జిల్లాలో ఆ రోజు పార్టీలో నా ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి మహారాష్ట్ర పూర్వ గవర్నర్, కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో ఒక బలమైన పునాది స్థాపించిన వ్యక్తి శ్రీ విద్యాసాగర్ రావు గారు, జిల్లా అధ్యక్షులు మురపల్లి సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ, రామచంద్రయ్య గారు, ఇక బాజోజీ భాస్కర్ గారు ఆయన ప్రథమ వర్ధంతికి కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కరెక్ట్గా 4.5 సంవత్సరాల క్రితం ఒక సైనికు లాంటి కార్యకర్త, ఆయన ప్రాణాపాయం లేకుండా చిమ్మని చీకట్లోనైనా గుట్టలు, చెట్లు, అరణ్యాలు మాకు తిరిగి చాలా ధైర్యంగా ముందు నడిచేటువంటి వ్యక్తి ఆయనను పోగొట్టుకున్నాం. కరోనా అసలు ఇటువంటి ధైర్యశాలని పట్టుకుంటున్నాను. మరి భాస్కర్ గారికి నివాళులర్పించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. భాస్కర్కు నిజమైన నివాళి అర్పించాలంటే ఈనాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మన కొరుట్ల నియోజకవర్గానికి తప్పకుండా గెలిచి తీరాలి అనుకున్నప్పుడే మనం నిజమైనటువంటి నివాళి ఆయన అర్పించగలుగుతామని కార్యకర్తలు అనుకుంటున్నాం. ఆ కార్యక్రమం